శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయः. అక్షరబ్రహ్మయోగः. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతం వర అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్తాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. దీనిలోకి స్వాగతం. అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఆ పరంపరలో 7వ ప్రశ్న అయినటువంటి అంత్యకాలంలో ఏ విధంగా నియతాత్మభి వాడు ఎవడైతే తన యొక్క మనస్సుని నియంత్రించుకుని ఆత్మలో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఆయన్ని పొందుతాడని చెప్తున్నావు కదా, అది ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎవరైతే ఎల్లప్పుడూ తన యొక్క అంతఃకాలంలో నన్ను స్మరిస్తూ శరీరము అంత్యకాలంలో కూడా నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడుతున్నాడు అతడు నిస్సందేహంగా నా స్వరూపాన్ని పొందుతున్నాడు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదని విషయం చెప్పిన తరువాత కేవలం నన్ను మాత్రమే స్మరిస్తూ ఇతరమైన విషయాలను స్మరించకూడదు. అక్కడ విషయం అది మామేవా అనేటువంటి విషయం కూడా చాలా నొక్కి చెప్పడం జరిగింది. అయిన తర్వాత జీవుడు ఆ విధంగా అంత్యకాలంలో శరీరాన్ని వదిలేటప్పుడు ఏ భావాన్ని అతను స్మరణ చేస్తున్నాడో, అంటే ఏ విషయం గురించి అతను స్మరణ చేస్తున్నాడో అదే రూపాన్ని వచ్చే జన్మలో పొందుతాడనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా మనం జడభరతుడి కథ మనం చూడడం కూడా జరిగింది. కాబట్టి మామేవా అనే దానికి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకునేటట్లయితే ఖచ్చితంగా వచ్చేది ఏమిటంటే ఒక్క భగవంతుని పరమాత్మను గురించిన తప్ప ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాల పట్ల, ఆఖరికి నీ తమ్ముళ్ళు, సోదరులు, తల్లిదండ్రులు, తర్వాత ఆస్తులు, పాస్తులు, వేటి గురించినటువంటి ఆలోచన నీకు కలిగిన చివరి క్షణంలో ప్రాణం విడిచేటప్పుడు వాటి మీద నీ స్మరణ కనుక, అంటే జీవిత పర్యంతం నువ్వు వాటిని ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు జీవితం ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కూడా దాని మీదకే నీ స్మరణ వెడుతుంది. కాబట్టి మళ్ళీ నువ్వు అదే యొక్క రూపాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి వాటి యందు నీ ఆసక్తిని తగ్గించుకుని నా యందు ఆసక్తిని పెంచుకుని నన్నే తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టు, అప్పుడు నా స్వరూపాన్ని పొందుతావు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత అట్లా ఆ విధంగా అతను చేయడానికి జీవిత పర్యంతము కూడా దైవ సంస్మరణ చేస్తూ ఉండాల్సిన ఆవశ్యకత గురించి కూడా మనం చూడడం జరిగింది. ఎందుకంటే అలా జీవిత పర్యంతం నా గురించినటువంటి స్మరణ, దైవ స్మరణ చేసుకుంటూ తరువాత నీ స్వధర్మం అయినటువంటి ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళు, అప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయవచ్చు అని చెప్పాడు. ఎందుకని ఈ స్వధర్మం దైవాన్ని గురించి ఆలోచించమని చెప్పడము ఒక పక్కన, రెండో పక్కన నీ స్వధర్మాన్ని నిర్వహించమని చెప్పడం అనేది కొద్దిగా మనకి అసంబద్ధంగాను లేక
ప్రాక్టికల్గా చేయడానికి డిఫికల్ట్ అవుతుందన్నటువంటి అభిప్రాయం మనకు కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని క్లారిఫై చేయడం కోసమే ఆయన చెప్పింది ఏ విధంగానంటే, ఒక కారును కానీ బస్సును కానీ తోలేటువంటి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అతను సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత బస్సు తోలేటువంటి ఆ చక్రం మీద, స్టీరింగ్ మీద, తర్వాత యాక్సిల్ బ్రేకుల మీద, వాటి మీద ఉండాలి, దృష్టి అంతా దాని మీదే ఉండాలి. అయినప్పటికీ అతనికి అనుభవం కలిగిన తరువాత ఆ బండి నడుపుతూ కూడా మాట్లాడతాడు కదండి. సో ఆ విధంగా నీ యొక్క దృష్టి దాని మీద పెట్టుకున్న తరువాత నీవు ఇతరమైనవి చేస్తున్నా కూడా ఏ ప్రమాదం లేదు. అందుకని ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇతరమైన ప్రాపంచిక విషయాల్ని స్మరిస్తూ నువ్వు ఇంకొక పని చేస్తూ ఉంటే పొరపాటు జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా నన్నే స్మరిస్తూ నువ్వు ప్రాపంచిక విషయాలు చేస్తున్నా, నీ విచిత్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నా ఎప్పుడూ పొరపాటు జరిగే అవకాశం లేదు. నీ యొక్క నైపుణ్యానికి ఏ విధమైన అడ్డంకి రాదు. ఎందుకంటే నీవు నా యొక్క అధీనంలో ఉన్నావు గనక నీ వలన పొరపాటు జరగదు. నీ మనసు నా యందు లగ్నమైంది కనుక పొరపాటు జరగదు. ప్రాపంచిక విషయాలు జరిగేటప్పుడు నువ్వు ఒక పని చేస్తూ రెండో విషయాన్ని ఆలోచిస్తే నీ మనసు అక్కడికి వెళ్ళిపోయింది కనుక పొరపాటు జరుగుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, యోగ మార్గంలో నీ యొక్క మనసును నా యందు లగ్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ప్రాపంచికమైన విషయాలు చేసినా కూడా అక్కడ పొరపాటు జరిగే అవకాశం లేదనే విధంగా మనందరికీ కావలసినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చిన తరువాత ఆయన ఈరోజు వచ్చేటప్పటికీ ఇక పరమాత్మని పొందడానికి మనందరం అవలంబించవలసినటువంటి ధ్యాన పద్ధతి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకనంటే ఏ పని మనం చెయ్యాలనుకున్నా, ప్రపంచంలో చేయాలనుకున్నా, పారమార్థికంగా చేయాలనుకున్నా దానికి తగినటువంటి శిక్షణ, సాధన ఈ రెండూ కావాలి. అది లేకుండా నువ్వు ప్రపంచంలో పని కూడా ఏది చేయలేవు. అర్థమైందా? నీకు వ్యవసాయం చేయడం చాలా బాగా వచ్చు. నన్ను తీసుకెళ్ళి పొలంలో ఉంచోబెడితే నేనేం చేస్తాను? నేనేం చేయలేను. ఎందుకంటే దానికి తగిన అభ్యాసం నా దగ్గర లేదు. అర్థమైందా? నేను చేయగలిగిన పనిలోకి అభ్యాసం నాకు ఉంది కాబట్టి నువ్వు వచ్చి చేయలేవు. కాబట్టి ఏ పని నేర్చుకోవాలన్నా ప్రపంచ విషయంగా కానీ పారమార్థిక విషయంగా కానీ ఒక విషయం పట్ల నైపుణ్యత్వం నీవు పొందాలి అనుకుంటే, నిపుణుడిగా మారాలనుకుంటే అభ్యాసం చేయకుండా మార్గం లేదు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నీవు ఎన్నో రకాలైనవన్నీ చెప్తున్నావు, మనస్సును నియంత్రించడం నా వల్ల కాలేదు, అది బహు చంచలమైంది. దాన్ని నియంత్రించడం అనేది ఎంత కష్టం అవుతుందంటే గాలిని ఆపడం ఎంత కష్టమో అంత కష్టం అవుతుంది. నీకేం ఊరికే సలహా చెప్పేస్తున్నావు అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అసంశయం మహాబాహో, అవునురా నాయన నువ్వు చెప్పేది మాత్రం నిజమే, మనసును ఆపడం చాలా కష్టం. అయితే బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సినవి ఏమిటంటే 2 పద్ధతుల ద్వారా నువ్వు అటువంటి కష్టమైన దాన్ని కూడా నువ్వు సాధించవచ్చు. ఏమిటవి? అభ్యాసము, వైరాగ్యము. ఈ 2 కనుక నువ్వు పాటించేటట్లయితే అంత కష్టమైనటువంటి మనస్సును కూడా నువ్వు అధీనంలోకి తెచ్చుకోవచ్చు యోగ సాధన ద్వారా అని చెప్పడం జరిగింది. అక్కడ ప్రస్తావించినటువంటి అభ్యాసం అనే దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రాణ ఉత్క్రమణ సమయం చాలా ముఖ్యమైనది మనందరి జీవితంలో. ప్రాణాలు విడిచిపెట్టే సమయం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకని? నీ యొక్క నెక్స్ట్ జన్మ డిసైడ్ అయిపోయేది ఇక్కడే. ఈ జీవిత పర్యంతం నువ్వు చేసినటువంటి అన్ని కర్మల యొక్క ఫలితం చిన్న దీంట్లో ఒక 2 క్షణాల్లోకి మొత్తం మారిపోతుంది. సో నీ వచ్చే జన్మను నువ్వు నిర్ణయం చేసేసుకుంటున్నావు. కాబట్టి అటువంటి ప్రాముఖ్యత కలిగిన దాని విషయం పట్ల నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, దానికి ఎంత అభ్యాసం చేయాలి నువ్వు. అందుకోసమని నీకు ఇవాళ అభ్యాసం చేస్తూ దాన్ని సాధించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నీ మనసుని ప్రత్యేకంగా ప్రయత్నం చేసి అటువంటి ప్రాపంచిక విషయాల్లోంచి మరల్చి నిరంతరము పరమాత్మ దైవ సంస్మరణలోకి పెట్టుకుంటూ వెడితే తప్ప నీ అంత్యకాలంలో నీవు నన్ను పొందలేవు. కాబట్టి దానికి కావాల్సింది ఏమిటి అంటే అభ్యాసము. ఇది లేనిదే నీకు జరిగే అవకాశం లేదు. ఎవరు కూడా చివరి క్షణంలో ఏదో నేను చేస్తాను అనుకుంటే అది అబద్ధము. అందువలన అసలు ముఖ్యంగా అందులో ప్రాణం విడిచిపెట్టే సమయంలో శరీరము, ఇంద్రియములు, ప్రాణములు ఏవి నీ నా అధీనంలో ఉండవు. అన్నీ వాటి వాటి బయటికి వెళ్ళిపోవడానికి వెతుక్కుంటూ ఉంటాయి. వాటి హడావిడిలో ఉంటాయి. పరమాత్మ అప్పటికి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. జీవుడు వెళ్ళిపోతున్నాడు.
ఇక నువ్వు నీ చేతిలో ఏ అధికారం లేదు, చూస్తూ ఊరుకోవడం తప్ప. అందుకోసమని జీవితం ఉండగానే, యవ్వనంలో ఉండగానే, ఇంద్రియాలు పటుత్వంతో ఉన్నప్పుడే ప్రయోగం అనగా నువ్వు అభ్యాసం చేసి దాన్ని సాధించి ప్రాణాలను తీసుకెళ్ళి నీవు పరమాత్మ యందు లయం చేసేటువంటి శక్తి సాధించలేకపోతే ఆ సమయంలో చిన్న బలహీనత వలన నీవు అధోగతి పాలైపోయే అవకాశం ఉంది. లేక అంతకాలం చేసిన యోగము యొక్క ఫలితాన్ని పూర్తిగా సాధించలేకపోయే ప్రమాదం ఉన్నది. ఆ విధంగా యోగభ్రష్టుడు అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో దీన్ని ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 8వ శ్లోకం. పార్థ, ఓ అర్జున, అభ్యాసయోగయుక్తేనా, అభ్యాసం అనేది యోగముతో కూడినది. ఇక్కడ అభ్యాసము యోగం రెండు పెడుతున్నాడు, చూడండి జాగ్రత్త. దాంతో తర్వాత అంటే ఆ రెండు కూడిందనమాట, రెండిటితో కూడిన నా అన్యగామిన, ఇతర విషయముల మీదికి పోనదియు అగు చేతస, మనస్సు చేత, దివ్యం అప్రాకృతుడైనట్టియు లేక స్వయం ప్రకాశ రూపుడైనట్టియు, పరమం సర్వోత్తముడైనట్టియు, పురుషం పరమపురుషుని అనుచింతయన్ మాటి మాటికి స్మరించుచున్నవాడై తం ఏవ ఆ పరబ్రహ్మనే యాతి పొందుతున్నాడు. ఇక్కడ పరమాత్మ యొక్క విశేషణాలని, లక్షణాలని 8 రకాలైనటువంటి విశేషణాలు వాడి పరమాత్మ యొక్క స్వరూపం గురించినటువంటి అవగాహన మనకి కలిగించడానికి చాలా గట్టి ప్రయత్నం విపులంగా చెప్పడం జరిగింది. అలాగే దీనిలో మనకు తిప్పుతోంది ఏమిటంటే అభ్యాసంతో కూడిన యోగము. మనకు చూడండి, మీరు ఆలోచించండి, కర్మయోగం చెప్పే సమయంలో కూడా కర్మము చేస్తూ నీవు జ్ఞానంతో పని చేయమని చెప్పాడు, ఆత్మజ్ఞానంతో. అర్థమైందండి? అదే మన మొదటి ఇదేమిటి, మొదటి మెట్టు సాంఖ్యయోగం. సో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాంఖ్యయోగ జ్ఞానంతో కర్మని చెయ్యి అని చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ యోగం అనేటువంటి మాట లేకుండా మాత్రం ఏది నువ్వు చేయడానికి వీల్లేదు. అయితే ఇంతవరకు భగవద్గీతలో మనం చూసినవి 4 రకాలైనటువంటి యోగాలు. ఏమిటవి? కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చేటప్పటికి అభ్యాస యోగం అనే మాట కూడా ఆయన వాడడం జరిగింది. అంటే అభ్యాసానికి ఉన్నటువంటి, అంటే సాధన చేయవలసినటువంటి ఆవశ్యకత దానికి ఒక ప్రత్యేకంగా యోగంగా మార్చి దానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ ఆయన చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ విధమైనటువంటి సాధన లేకుండా ఎవరు దేన్ని పొందలేరు. ఒక ప్రపంచంలోనే కాదు, పరమార్థంలో కూడా. పరమార్థంలో అత్యంత ముఖ్యంగా కావాలి. ఎందుకంటే మిగతా సమయంలో అభ్యాసం గట్టిగా చేయకపోయేటట్లయితే ప్రాణం విడిచిపెట్టే సమయంలో నీతోని కాదు ఆ విషయము. అందువలన ఆ రోజున ఫలితం పొందటానికి ఈ రోజు నుంచి నువ్వు మెట్టు వేసుకుని వెళ్ళాలని చెప్తున్నాడు. అర్థమైందండి? సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఒకటి పరమాత్మను గురించినటువంటి 8 రకాల విశేషణాలు చెప్పడం ఒకటి, రెండోది అభ్యాసంతో కూడినటువంటి యోగాన్ని అనుష్ఠానం చేయడము, ఎల్లప్పుడూ ఇతర విషయాల మీదకు పోనటువంటి మనస్సు కలిగి ఉండి నీవు సాధించే తప్పదా స్వయం ప్రకాశం పరమాత్మ యందు నీ యొక్క మనస్సును లగ్నం చేసి సాధిస్తే తప్ప నీవు అంత్యకాలంలో ఆయన్ని పొందటానికి చేసే ప్రయత్నం, మిగతా సమయం అంతా నువ్వు ఎంత చేసినా అనవసరం, ఆ చివరి క్షణం చేయలేకపోతే. మనం నిన్న ఇంకో ఉదాహరణ చూసుకున్నాం. సపోజ్ నిచ్చెన వేసుకుని మెట్టు ఎక్కుతున్నాం అనుకోండి, 10 మెట్లు బాగా ఎక్కాం, 11వ మెట్టు ఎక్కితే తర్వాత మేడ మీదకి వెళ్ళిపోతాం. ఆ 11వ మెట్లో కాలు జారిపోయాం అనుకోండి, గోవిందో హరి, కిందకి వెళ్ళిపోతాం, ఆధార స్థానంలోకి వెళ్ళిపోతాం. సో ఆ విధమైనటువంటి ప్రమాదంతో కూడుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అభ్యాసం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత అనేక విశేషణములతో కూడినటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని సంస్మరిస్తూ నీ యందు స్మరించుకుంటూ ఆ యోగాన్ని చెయ్యాలి, అభ్యాసంతో కూడిన యోగం చెయ్యాలి. ఇది ఎందుకంటే ఊరికే నేనేదో చేసేస్తున్నాను, యోగం చేస్తున్నాను అంటే అది
ఫలించే అవకాశం లేదు. ఎందుకని? పరమాత్మ యొక్క అన్ని విశేషణాలను తెలుసుకున్నప్పుడు నీ యొక్క పరిమితత్వం తెలుస్తుంది, నేను ఎంత చిన్నవాడిని అనే సంగతి. సో ఎప్పుడూ కూడా మనం మనకన్నా పైవాడిని మీద ఆధారపడాలని మనం ప్రయత్నం చేస్తాం కదా. ఆ విధంగా అంత సమస్త విశ్వానికి ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మ యందు మన యొక్క శ్రద్ధాభక్తి పూర్తిగా లగ్నం అవడం కొరకు ఆయన గురించినటువంటి అవగాహన మనకు ముందు ఏర్పడాలి. అందుకోసమే ఇన్ని రకాలైనటువంటి విశేషణాలతో పరమాత్మను గురించి ప్రస్తావించడం జరుగుతున్నది. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే, అర్జున, అభ్యాసమను యోగముతో కూడినదియు ఇతర విషయములు పైకి పోనదియు అగు మనస్సు చేత. అర్థమైందా? సో రెండు, అభ్యాసంతో కూడిన యోగము, తర్వాత ఇతర విషయాలు దేని మీదకి వెళ్ళనటువంటి మనస్సు. ఈ రెండు ఉండగా మూడోది ఏమిటి? స్వయం ప్రకాశ రూపుడైనటువంటి పరమాత్మ యందు ఆయన గురించి మరల స్మరించు. అంటే మనందరం కొద్దిసేపు పరమాత్మని గురించి ఆలోచించి మిగతా సమయంలో మన ప్రాపంచిక విషయాలన్నీ మనం చేస్తున్నాం, అది చాలదని చెప్తున్నాడు. అందుకంటే మొట్టమొదటిలో రాని విషయం కరెక్టే, ఒప్పుకుందాం. ఎందుకంటే ప్రారంభంలో అందరూ ఎల్లప్పుడూ భగవంతుడిని చూడమంటే అయ్యే పని కాదు. కానీ ఒకసారి దాన్ని పట్టుకున్న తర్వాత క్రమేపీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? మనం మామూలుగా తినే ఆహార పదార్థాల్లో అనుకుందాం ఆ విధంగా. సో అలా అనుకున్నప్పుడు చిన్నప్పుడు ఇంత పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంత అన్నం పెడతాం, కాస్త సంవత్సరం వయసు వచ్చాక అంత అన్నం పెడతాం, 3 సంవత్సరాలు వచ్చాక అంత అన్నం పెడతాం, తర్వాత 20 ఏళ్ళు వచ్చాక ఇంత అన్నం పెడతాం. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి, మొదట యోగ సాధన మొదలుపెట్టినప్పుడు భగవద్గీత వింటూ మనం దానిలోకి వద్దాం, యోగం చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా చేయించాం. అర్థమైందా? తర్వాత నువ్వు ముందుకు వచ్చావు, సీనియారిటీ వచ్చేసింది, మేము చాలా లోపలికి ఉన్నామని అన్నారు కనుక మీకు కొద్దిగా డోసు ఎక్కువ ఇవ్వాలి. సో దాని స్థాయిని బట్టిగా పెంచడం జరుగుతుంది. అంతేగాని అప్పుడెప్పుడు ఇంతదే అన్నావు కదా అంటే, ఆ చిన్నప్పుడు ఇంత తిన్నది ఇప్పుడే తింటున్నావా? తింటలేదు కదా. శరీరం పెరగంగానే ఏం చేస్తున్నావు? బాగా పెంచుతున్నావు, కుంభం తినేది. సో అదేవిధంగా యోగ మార్గంలోకి కూడా నీవు వచ్చినప్పుడు దీన్ని స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను అదే చేస్తూ ఉంటా, ఫలితం మాత్రం అది రావాలంటే కష్టం. అంటే ఇది ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, మన యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, గబ్బో ఇంత ఉంటుందని మేము అనుకోలేదు, ఏదో అప్పుడు వచ్చి ఇప్పుడు పోతా ఉంటే సరిపోతుందని అనుకున్నాం. అట్లెట్ట కుదురుతుంది? నువ్వు అప్పుడు చిన్నప్పుడు తిన్నట్టు తిన్నామా? ఇప్పుడు తింటలేదు కదా, అదైనప్పుడు ఇది ఇంతే. అర్థమైందా? సో అందుకోసమని అభ్యాసం అనే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నువ్వు స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి. యోగ మార్గంలో నువ్వు ముందుకు వద్దామని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క సాధనా క్రమాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే కానీ మిగతా సమయంలో మన మనసు బయట ప్రపంచ విషయాల్లో పొరలాడుతూ ఉన్నది లోపలికి వచ్చి కూర్చోవడానికి అలవాటు అవ్వదు. దానికి బయట పొరలాటం అలవాటు, బయట విషయాలు నిన్ను లాక్కెడుతూ ఉంటుంది దాంట్లోకి. అటువంటి వాటి నుంచి లాక్కొచ్చి వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఎక్కువ సమయం నువ్వు దానికి అభ్యాసానికి కేటాయించాలి. అందువలన చెప్పడం జరుగుతోంది. అర్థమైందండి? తరువాత అత్యంత ఉత్తమమైనటువంటిది ఫైనల్ బెనిఫిట్, మనకి లాభం ఏమిటి? ప్రయాణకాలం, అనగా మనం వెళ్ళిపోయి ఈ శరీరాన్ని వదిలేసి దీర్ఘ ప్రయాణం చేస్తాం చూసావా, లాంగ్ జర్నీ. ఆ లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకు ఉపయోగపడేటువంటి చేతిలో ఉతం ఏమిటాయంటే పరమాత్మ శరణ. అది ఉన్నప్పుడు హాయిగా ఏసీ ఫస్ట్ క్లాస్లో నువ్వు ట్రావెల్ చేసే అవకాశం వస్తుంది. ఆ రిజర్వేషన్ టికెట్ ఉండబట్టి. అర్థమైందా? ఏమీ లేకుండా చివరి ఎక్కుదాం అనుకో, జనరల్ బోగికి ఎక్కాల్సి వస్తుంది, దాంట్లో నుంచోవాల్సి వస్తుంది, తోసేస్తూ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఆలోచించు, నువ్వు ప్రయాణం చేసేటప్పుడు రిజర్వేషన్ చేసుకుని అత్యంత జాగ్రత్తగా మూటాముళ్ళే సర్దుకుని, జేబులో కావాల్సిన డబ్బులు పెట్టుకుని, క్రెడిట్ కార్డు పెట్టుకుని, ఇన్ని పెట్టుకుని ప్రయాణం చేస్తావు కదా. అక్కడికి నువ్వు వెళ్ళిపోయి ఇంకో శరీరం మారిపోయేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని ఎందుకు తెలీదు? ఖచ్చితంగా తెలుసుకోవాలి, దానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. వెదవది ఇక్కడి నుంచి దిగి అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్లోనో రైల్లో ఎక్కేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకుంటావు. ఆఖరికి వాటర్ బాటిళ్ళు, టిఫిన్లు, డబ్బాలు అన్నీ పెట్టుకుంటావు కదా. ఎరా అయ్యా, ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతున్నావు, ఏం జరుగుతుందో మనకు తర్వాత తెలియదు, ఏ స్టేషన్లో దింపేస్తారో మనకు తెలియదు.
అర్థమైందా? మరి అటువంటి చోటికి తగు జాగ్రత్త లేకుండా ఎట్టెడతావు నువ్వు? సాధన చేయకుండా ఎట్లా అవుతుంది ఇది? కొద్దిగా ఆలోచించండి. కాబట్టి సాధన కావాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ అభ్యాసం మొట్టమొదట 3 విషయాల పట్ల జాగ్రత్త తీసుకుంటే నీ యొక్క అభ్యాస యోగం ఫలితం కొంతవరకు ఫలిస్తుంది. తర్వాత పరమాత్మ గురించి తర్వాత తెలుసుకుందాం. ఓకే, మొట్టమొదటిలో అభ్యాస యోగాన్ని శీలించవలనగా సాధించవలను నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. అభ్యాసం చేయకుండా కుదరదు. అర్థమైందా? ఎందుకని ఇది కుదరదని అంటున్నాను? మనం అందరం కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ అండర్లైన్ చేసి, మనందరం అంత్యకాలంలో పరమాత్మని పొందుదామనే ఉద్దేశంతో మొదలెట్టాం కదా ఈ బిజినెస్. దీనిలో వ్యాపారం చేద్దాం అనుకున్నారా? లేదు కదా. పరమాత్మను పొందుదామని ఈ మొదలెట్టాం కదా. అది కావాలనుకున్నప్పుడు దానికి తగిన అభ్యాసం చేయాలి. ఇందులో లాభ నష్టాల ప్రస్తావన లేదు. లాభం ఉంది ఖచ్చితంగా. ఏమిటంటే నువ్వు ఉత్తమ జన్మ, లేదు అసలు జన్మ లేకుండా పోవడం. అటువంటి లాభాన్ని నువ్వు ఆశించినప్పుడు దానికి తగినంత శ్రద్ధతో అభ్యాసం చేయడం మాత్రం విడిచిపెట్టకుండా చేయాలి. సో ఈ అభ్యాస లోకంలో ఏమిటంటే ఆయన చెప్పేది ఈ 4 యోగాల గురించి చెప్పిన తర్వాత ఒక కొత్త యోగాన్ని, 5వ రకమైనటువంటి యోగాన్ని సాధన యోగం, అభ్యాస యోగం అని కొత్తగా ఒక మాట ప్రయోగించేసి దీంట్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే నీవు అభ్యాసము ప్లస్ యోగము ఈ 2 కలిసినటువంటి విధానంలో మాత్రమే నీవు పరమాత్మ వైపుగా నీ యొక్క మనసుని లగ్నం చేయడానికి అవకాశం కలుగుతుంది అనేది చెప్పడం జరిగింది. తర్వాత రెండోది ఇది ఎంత గొప్పదైనది అనుకునేటట్లయితే నువ్వు మనోనిగ్రహం కావాలంటే అభ్యాస వైరాగ్యములు 2 కావాలి. అది 6వ అధ్యాయంలో మీకు చెప్పాను. వైరాగ్యము, అభ్యాసము, వైరాగ్యము, వీటి ద్వారా నీ మనసును నీవు నియంత్రించవచ్చని కృష్ణ పరమాత్మ ఆల్రెడీ మా అర్జునుడికి చెప్పి ఉన్నాడు. అదే మార్గం ఇప్పుడు మనం అవలంబించవలసి ఉన్నది. అక్కడ ప్రయాణకాలం అనేటువంటి కాంటెక్స్ట్ అక్కడ రాలేదు కాబట్టి అక్కడ దాని గురించి చెప్పాలా. ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఏమిటి? ప్రయాణకాలం అనగా లాంగ్ జర్నీ, శరీరం వదిలేసే పరిస్థితి, కొత్త శరీరంలోకి వెళ్ళాలి, ఏమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో కూడా ఇటువంటి అభ్యాస యోగమే అవసరం అని చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే బాబు మన మనసుకి కొన్ని జన్మల నుంచి, కొన్ని వందల వేల జన్మల నుంచి మనకి మైల పట్టుకుని ఉన్నది లోపల. బయట రోజు కడుక్కుంటాం, సంతూర్ సోపు అవి ఇవి అన్ని రకరకాలు హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళ కంపెనీల ప్రోడక్ట్స్ అన్నీ వాడి మనం బయట మాత్రం చేసుకుంటాం. అయినా కంప ఎక్కడికి పోదు, అది వేరే సంగతి. సరే, ఇప్పుడు ఇది చేస్తుంటే లోపల కొన్ని లక్షల జన్మల నుంచి వచ్చినటువంటి మాలిన్యం ఏ విధంగా పోవాలి ఆలోచించండి. బయట శరీరాన్ని కడుక్కోవడానికే నీవు సబ్బు, సేకాయి, ఇంకోటి షాంపూ ఏవి ఇన్ని వాడుతున్నప్పటికీ అందులో ఎసెన్షియల్గా నీరు అనేది ఉంటేనే నీవు కడుక్కోవడం అవుతుందా, లేక నీరు లేకుండా కడుక్కునే అవకాశం ఉందా? ఏరా అయ్యా, ఇవి ఏమున్నా, ఇన్ని రకాలు ఏమున్నా కూడా అసలు కావాల్సిందే నీరు. అర్థమైందా నాన్న? అట్లాగే ఏ యోగం నీకు సిద్ధించాలని అనుకున్నా, నువ్వు లోపల కడుక్కోవాలనుకున్నా అభ్యాసం అనేటువంటి నీడు కావాలి. అప్పుడు కానీ నీ సున్నిపిండి సేకాయి పనిచేయు. అర్థమైందా? నువ్వు చెప్పావుగా 4 రకాల యోగ మార్గాలు ఉన్నాయని, ధ్యానము, కర్మము, భక్తి, ఇవన్నీ చెప్తున్నావు కదా. ఈ యోగాలు ఏవి సాధిద్దాం అనుకున్నా వీటన్నిటికీ అనుశ్చితంగా అడుగున అభ్యాసం అనేది ఉంది. ఆ నీళ్లు ఉన్నప్పుడే నువ్వు శుభ్రం చేసుకోగలవు, లేకపోతే చేయలేవు. ఆ విధంగా నువ్వు మనస్సుకు పట్టిన మకిలిని వదిలించుకోవాలంటే ఖచ్చితంగా అభ్యాసం అనేటువంటి నీళ్లు ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, తర్వాత ఇకపోతే రెండోది చేతసా నాణ్యగామినా, అనగా చిత్తమును ఇతరత్రా పరుగిడకుండా ఒకే విషయం మీద దాన్ని దృష్టి పెట్టడం. నాణ్యగామిన అని చెప్పంటే అర్థం ఏమిటంటే చిత్తాన్ని దృశ్య విషయముల పట్ల, అంటే ప్రపంచ విషయాల మీద కాకుండా పరమాత్మ మీదే ఏకాగ్రతతో నీవు పెట్టినప్పుడు దాన్ని ఆ విధంగా చెప్పబడుతుందన్నమాట. నాణ్యగామి అంటే ఏమిటంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అంటే పరమాత్మను పొందడం నీ ఇక్కడ ఉన్నది. మిగతా లక్ష్యాల గురించి కాదు. మిగతా లక్ష్యాలు ప్రపంచంలో పెట్టుకుంటాం మనం. కోటీశ్వరుడు అవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాం. దానికి పగలు రాత్రి అడ్డం నిలువు ఏ దోవలో దొరికితే ఆ దోవలో కోటి చేరే వరకు మనం చేసేస్తూ ఉంటాం. ఇక్కడ అది కాదు. మన యొక్క లక్ష్యం ఏమిటి? ఇప్పుడు పరమాత్మని పొందడం.
జన్మ లేకుండా చేసుకోవడం మన యొక్క లక్ష్యం. అది పెట్టుకున్నప్పుడు నీ చిత్తంలో రకరకాల విషయాలు బిజినెస్లు అన్నీ పెట్టుకుంటే ఇది పరమాత్మ మీదకి ఎట్ట పెడుతుంది? అందుకోసమనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని విడిచిపెట్టకుండా మరి ఒక విషయం మీకు పోనివ్వకుండా నిర్దిష్ట లక్ష్యంలోనే ఆ నిరంతరము లగ్నం చేయబడిన మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని నాణ్యగామి అంటారు. అంటే దేని విషయంలోకి వెళ్ళదు, అది దాని మీదే ఉంటుంది. అంటే బాణం ఎక్కుపెట్టి నిక్కి చూడరా, ఆ పైకి వెళ్ళటం అనే మార్గం ఏదైతే ఉందో అక్కడికి నీ బాణాన్ని, మనస్సు అనే బాణాన్ని లగ్నం చేసి పైకి సంధించడం నేర్చుకో. ఇంకా వేరే అటు ఇటు తిప్పకు. పైకి కొట్టావనుకో పక్కన ఉన్న కళ్ళు పోతాయి, సీదా కొడితే దీంట్లోకి వెళ్ళిపోతావు, సహస్రాంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? సో నాణ్యగాయం అంటే నీ యొక్క చిత్తంలో ఇతరమైనటువంటి ఆలోచనలు ప్రాపంచికమైనటువంటి ఏవి లేకుండా పరమాత్మ మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ లక్ష్యానికి అటు ఇటు కాకుండా అలా ఏకాగ్రత సాధించుకుంటూ వెళ్ళేటువంటి చిత్తంతో నువ్వు చేయమని చెప్తున్నాడు. అర్థమైందా? అటువంటి మనస్సుతో పనిచేయమని చెప్తున్నాడు. ఎందుకని? నీకు మొట్టమొదట్లో మనందరికీ కూడా ప్రపంచంలో కనపడుతున్న వస్తువులనే నిజమని అనిపిస్తుంది, అవునా కాదా? అది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుంది, ఇది చూస్తే ఇది కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ అది నిజంగా ఎల్లప్పుడూ ఉండేదా? లేదు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి షర్టు కొనుక్కున్నావు, ఓ సంవత్సరం తర్వాత నువ్వు కాస్త ఒళ్ళు చేసావు అనుకో బొద్దుగా, అది పనికి రాకుండా అయిపోతుంది. లేదు, మీ ఆవిడ సరిగా అన్నం పెట్టలేదు, సన్నగా అయిపోయినావు, అది లూజ్ అయిపోతుంది. సో అది వేస్టే కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆఫ్టర్ ఆల్ కొన్న ఒక చొక్కాకి ఇంత ఇది ఉంటే మరి జీవితాంతం ఇన్ని 84 లక్షల జన్మలెత్తి వచ్చినటువంటి మానవ జన్మ నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత అభ్యాసం కావాలి అయ్యా, ఏకాగ్రత ఎంత కావాలి మనకి? కాబట్టి ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోవాలి. అర్థమైందా? పరమాత్మ యందు లక్ష్యమే, అదొకటే పెట్టుకుని దాని మీదే మనం చేయాలి. అప్పుడు మాత్రమే ఇది సాధించడానికి అవకాశం. ఎందుకంటే అది చిత్తానికి ఉన్న దబ్బు ఏమిటి? మన మనసుకి చిత్తానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? అది ఎల్లప్పుడూ ఒక క్షణం కూడా ఊరికే ఉండలేదు. పేడ కుప్పలో పేడ పురుగులాగా అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఒక విషయం మించి ఇంకో విషయానికి, ఇంకో విషయం నుంచి ఇంకో విషయానికి నిన్ను లాక్కెడుతూ ఉంటుంది. ఆఖరికి మీరు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు కూడా జరిగే సంబంధం ఏంటండి? ఆలోచించండి. ఎప్పుడో సంబంధం లేనటువంటి విషయాలని గుర్తుకొస్తాయి, దాని వెనకాల పరిగెడుతుంది, దాని వెనకాల వెళ్ళిపోయి దానిలో కనెక్షన్ వచ్చిన వాళ్ళు 14 మంది వచ్చేస్తారు నీకు లైన్లోకి, అవునా కాదా? సో ఇటువంటి లక్షణం కలిగినటువంటి మనస్సుని అట్లా పరిగెత్తే లక్షణం నుంచి తీసుకొచ్చి నువ్వు పరమాత్మలో లగ్నం చేయాలంటే నీవు ఎంత పట్టుదలతో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని కొనసాగించాలి. అది దాని యొక్క ఆవశ్యకత. అర్థమైందా? సో ఈ విధంగా రెండో విషయాన్ని, కాబట్టి ప్రాపంచిక విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క మనసుని లగ్నం కానివ్వకుండా పరమార్థం వైపుగా తిప్పుకునే పని మనం అభ్యాసం చేయాలి. మూడోది అనుచింతయన్, అంటే మరల దాన్ని అదే పని, ఇంకేం లేదు. ప్రపంచంలో ఇది ఈ అనుచింతయన్ అనేది మన జనక మహారాజు బాగా చేశారని మనం ఇప్పటికి కూడా ఆయన్ని రాజయోగంలో ఆద్యుడుగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం. ఎందుకని అంటే ఆయన మహాసామ్రాట్, మామూలు రాజుగారు కాదు, సామంతరాజు కాదు, పెద్ద సామ్రాట్, చక్రవర్తి. అటువంటి చక్రవర్తికి ఎన్ని సమస్యలు ఉంటాయో ఆలోచించండి ఒకసారి. నువ్వు ఆఫ్టర్ ఆల్ నీకు ఒక కుటుంబం, దానికో పెళ్ళాము, 2 పిల్లలు, మహా ఏమిటి నువ్వు పగలదీసేది? ఆలోచించు ఒకసారి. రాజుగారికి ఎన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు ప్రజలు, వాళ్ళతో ఎన్ని సమస్యలు వస్తాయి? ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇవన్నీ వచ్చే తలకాయ నొప్పి పడి కొట్టుకుంటూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మహానుభావుడు ఏం చేసేవాటంటే, కోర్టు జరుగుతుంది కదా రోజు, సభ జరిగి దొంగలు తీసుకొస్తారు. బాబా కనకయ్య ఇట్రారా, ఏరా పొలంలో ఏం దొంగతనం చేశావు అని అభియోగం. అది వచ్చినప్పుడు సరే వీడు చేశానో చేయలేదని నేను చెప్పడం, చూసిన తర్వాత అక్కడ పక్కన ఉన్న సాక్ష్యాల వ్యవహారం చూసి సరే వీడికి ఒక చేయి తీసేయండి అని శిక్ష వేసి పంపిస్తారు. అప్పట్లో అలా చేసేవాడు, చేతులు తీసేసేవాడు. ఎందుకంటే వీడు తొట్టి చేత్తో సగం చేత్తో వీళ్ళు కనపడంగానే అవురా వీడు దొంగతనం చేస్తే రాజుగారు వీడు కట్ చేయించాడని అందరూ చెప్పుకునేవాడు. సో జీవితాంతం కుళ్ళి చావాలి వాడు, కూర్చోబెట్టి మేపడం కాదు. అర్థమైందా? ఎందుకంటే
తెలిసి తప్పు చేసిన చోట దండన కొద్దిగా కఠినంగానే ఉండాలి. అర్థమైందా? మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టవశాత్తు మన సీఎం గారు మొన్న మధ్య చెప్పాడు ఒక మాట, కొన్ని మంచి పనులు చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి. ఎస్, కరెక్ట్. అర్థమైందా? సో అందువలన ఇక్కడ ఈ అనుచింతయన్ అనే విషయానికి వచ్చేటప్పటికీ నీవు ప్రపంచ విషయాల్లో వెళ్ళిపోయి అటువంటి మార్గంలోకి వెళ్ళకుండా ఉండాలంటే పరమాత్మను గురించినటువంటి అనుచింతన ఆ విధంగా నీకు ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. సో జనక మహారాజు కథ చెప్పినప్పుడు నేను మధ్యలో డైవర్ట్ అయ్యాను. జనక మహారాజు చెప్పినప్పుడు ఒక కేసు అయిపోయిందనుకో, ఈలోపు పుట్టకనకయ్య గారి కేసు బయటకు వస్తుంది. వాడిని పిలుస్తారు, పుట్టకనకయ్య హాజరు హో అని పిలుస్తారు. వాడు రావాలి, బేడీలు వేసి తీసుకొస్తారు వాడిని. ఆ లోపుగా ఈయన ఒక 5 నిమిషాల సమయం ఉంటుంది కనుక వెనకాల ఇట్లా తాడు గుంజేవట్ట, వెనకాల తెరగట్టుకుని యోగులు కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒక శ్లోకాన్ని, వేదంలోది ఒక శ్లోకాన్ని చదివాడు. సో వెంటనే ఈయన పైకి వెళ్ళిపోయాడు యోగంలోకి. అంటే అనుస్మరణ అనే మాటకు నేను చెప్తున్నాను, అంత తీవ్రమైన సాధన కావాలి. వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ వాడు వచ్చిన తర్వాత గంట కొడతారు, పుట్టగనక వచ్చాడు అని చెప్పి. అప్పుడు చెప్పగానే ఈయన కళ్ళు తెరిచి మళ్ళీ కూర్చున్నాడు. అంటే తన యొక్క విలువైన జీవిత సమయాన్ని ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆ డ్యూటీ చేస్తూ దీన్ని ఎంత అభ్యాసం చేశాడో ఆలోచించండి. నీకు ఉన్నదో ఇంత గడి ఇంత కుటుంబం, దానికో పెద్ద ఇది సమయం దొరకట్లేదు గురువుగారు, చాలటం లేదు సమయం. ఏది? బిడ్డల సంగతి చూసుకోవాలి, అబ్బాయిల సంగతి చూసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఏం చేస్తావు నువ్వు? ఏమిటి చేస్తావు? ఏం చేసేది ఏం లేదు. పోనీ ఇంత చేస్తే వాళ్ళందరూ సరైన దోవలో ఉన్నారా? అది లేదు. సో అందువలన దయచేసి నువ్వు భగవంతుడి వైపుకు మారు, ఖచ్చితంగా వాళ్ళందరి సంగతి కూడా ఆయనే చూసుకుంటాడు. నువ్వు మధ్యాహ్నం విన్నావు కదా సకూరి బాబాది, ఒక సమస్య వచ్చిందంటే సమస్యను పట్టుకునే ఉండండి, అది నీ అదృష్టం అనుకో. అది తపస్సు చేసుకోవడానికి నీకు అవకాశం దొరికిందని అనుకో. ఎందుకంటే దాంతో పూర్వజన్మలో చేసుకున్న పాపాలు క్షయం అయిపోతాయి, రెండు నిన్ను దేవుడికి దగ్గర చేస్తాయి. సో అటువంటి డబుల్ బెనిఫిట్ ఉన్న వ్యవహారం. కష్టాన్ని ఎవరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. జీవితంలో స్వాగతించవలసినటువంటి విషయం కష్టం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ పరమాత్మని తప్ప ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించకుండా మరల నీవు మెలకుతో ఉన్నంతసేపు అదే. అట్లా ఎట్లా అయిపోవాలంటే నీవు పడుకున్న తర్వాత కూడా పరమాత్మ యొక్క స్మరణ నీకు రావాల్సినంతగా నీ మనసు లగ్నం అయిపోవాలి. అప్పుడు నువ్వు పరమాత్మ దగ్గరికి కాదు ఇంకాడికి వెళ్తావు రయ్యా చచ్చిపోయే సమయంలో, అప్పుడు కూడా అట్టు వెళ్ళిపోతావు. అంటే ఇట్లా టక్కని కొట్టగానే నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నప్పుడు నీకు వేరే విషయం నీ దృష్టిలోకి వచ్చే అవకాశం లేదు. అందువలన పరమాత్మ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. అంత ఈజీగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వేయంగా ఇట్లా స్విచ్ చేయగానే ఫ్యాన్ వచ్చేస్తుంది, ఆ టైపుకు మారిపోవాలి నువ్వు. పావు గంట కొట్టి కానీ అప్పుడు కానీ నేను ఎక్కనంటే ఎప్పటికి వస్తున్నది? అంత సమయం అక్కడ ఉండదు మనకి, అంతా 2 క్షణాల్లో అయిపోతుంది. చెప్పా కదా నేను గుప్త చిత్రాలు, ప్లేట్లు కనబడుతూ ఉంటాయి, కెమెరా ప్లేట్లు. ఆ చివరి ప్లేట్ దగ్గరికి వచ్చాడు ఆగిపోతుంది. అందువలన ఈ లోపల వెళ్ళిపోతుంది, కాబట్టి మనకు టైం లేదు అక్కడ. అందువలన నువ్వు పరమాత్మ వైపు స్మరణలోకి వెళ్ళాలంటే ఇట్లా అనగానే అటు వచ్చేయాలి, అంత ప్రాక్టికల్గా వచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. దానికోసం ఏం చేయాలి? అనుస్మరణ ఈ విధంగా చేయమని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనం చేయాల్సినటువంటి విషయం ఉందని చెప్పిన తర్వాత ఆ విధంగా అభ్యాసం చేస్తా తప్ప నీవు చిత్తాన్ని దృశ్య విషయాల నుంచి బయటికి లాగలేవు. తర్వాత పరమాత్మని అనవరతము అంటే ఏ ఒక్క క్షణం కూడా పోనివ్వకుండా చింతన చేస్తూ ఈ విధంగా చేస్తే కానీ నీకు తెలియదు, ఆ స్థితి పొందే అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాక ఇప్పుడు ఆ విధంగా ధ్యేయ స్వరూపం అంటే దేన్నైతే మనం పొందదలుచుకున్నామో దాన్ని ధ్యేయము అంటారు. అర్థమైందా? ధ్యాత ధ్యేయము, చేసేవాడు ధ్యాత, వాడు పొందవలసినటువంటి ఆబ్జెక్ట్ ధ్యేయం. ఎవరు కావాలి మనకి? డబ్బులు కావాలా? ఏం కావాలి? చచ్చిపోయేమో మోక్షం కావాలి, అది కదా మనకి మన ధ్యేయం. అది ఎవరి ద్వారా ఇవ్వబడుతుంది? పరమాత్మ ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి మన ధ్యేయ వస్తువు పరమాత్మ.
సో అటువంటి ధ్యేయవత్వమైనటువంటి పరమాత్మని పొందడానికి నీవు అనుసరించవలసినటువంటి ధ్యాన పద్ధతి ఏమిటి, అలా చేస్తే నీకు కలిగే ఫలితం ఏమిటి అనేది 2 శ్లోకాల ద్వారా ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఇవాళ కొద్దిగా మనం ఆలస్యమైన ఉండండి. ఓకే, సో ఆ 2 విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సో 9-10 శ్లోకాలకి కలిపి టీకా తాత్పర్యం చూద్దాం. ఎవడు భక్త్యా భక్తితో యుక్త కూడుకొనిన వాడై, ఇక్కడ భక్తి వస్తుంది. ఓకే, ప్రయాణకాలే అంత్యకాలమందు, ఇక్కడ ప్రయాణం అంటున్నాడు, అంతకుముందంతా అంత్యకాలం. సో ఎవడు భక్త్యా భక్తితో యుక్త కూడుకుని వాడై ప్రయాణకాలే, ఇక్కడ అంత్యకాలే అంటల్లా. ప్రయాణకాలం అంటే మన ప్రయాణం, పెద్ద జర్నీ, లాంగ్ జర్నీ. అది వరకటి రోజుల్లో కాశీకి వెళ్ళేవాళ్ళు. కాశీకి వెళ్ళేసిన వాళ్ళకి నడకతోనే దాదాపుగా ప్రయాణం సౌకర్యాలు ఏం లేవు, నడిచి వెళ్ళేవాళ్ళు. ఎక్కడన్నా ఎడ్ల బండి దొరికితే ఎక్కడన్నా ఎడ్ల బండి ఎక్కి లేత లేదు. అందుకని కాశీకి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే కాశీకి వెడితే కాటికి వెళ్ళినట్టేనని లెక్క వేసుకునేవాడు. ఎందుకని మార్గ మధ్యంలో ఏ పులులు అవి తినేసి అడవిలో అట్టా పోవచ్చు, అక్కడికి వెళ్ళాక అక్కడే పోవచ్చు, తిరిగి వచ్చేటప్పుడు పోవచ్చు. ఏమవుతుందో మనకు తెలియదు. వాడు తిరిగి వస్తేనే బతుకున్నాడని మనకు లెక్క, లేకపోతే లేదు. సో అర్థమైందా? ఇక్కడ ప్రయాణకాలే అంటే అంత్యకాలం అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత యోగ బలేనా, ఇక్కడ వస్తుంది యోగ బలం అనే మాట వేస్తున్నాడు. ఏమిటది? ధ్యాన అభ్యాస సంస్కార బలము చేత, అంటే ధ్యానాన్ని అభ్యాసం చేసి ఆ కలిగిన బలం చేత ప్రాణవాయువును భ్రువో కనుబొమ్మల యొక్క మధ్య నడుమ అనగా భ్రూమధ్యమునందు సమ్యక్ లెస్సగా ఆవేశ్య నిలిపి చ పిదప కవిం, ఇప్పుడు వస్తున్నాడు కవిం అణో పిదప కవిం సర్వజ్ఞుడును, ఇహ పరమాత్మ విశేషణాలు చెప్తున్నాడు. కవిం అనగా సర్వజ్ఞుడును, పురాణం అత్యంత పురాతనమైన వాడును, అనుశాసితరాం సర్వలోక నియామకుడును, అణోహో అణువు కంటెను, అణోయాంశిం అనగా మిక్కిలి సూక్ష్మమైన వాడును, అంటే అణువు కన్నా కూడా మిక్కిలి సూక్ష్మమైన వాడును, సర్వస్య సమస్త ప్రపంచమునకు ధాతారం ఆధారమైన వాడును, ధరించేవాడును, పోషించి రక్షించువాడును, అచింత్య రూపం చింతింప శక్యము కాని రూపము గలవాడు, అంటే నీ ఊహకు అందనివాడు. కాబట్టి ఆ అత్యంత సూక్ష్మమైన రూపానికి వెళ్ళాలంటే నీవు కూడా మొట్టమొదటిలో ఆ సూక్ష్మంలోకి వెళ్ళటం అలవాటు అవ్వాలి. మొద్దుగా దున్నపోతులాగా కూర్చుంటే అక్కడ ఆయన ఎందుకు కనపడతాడు? కనపడ్డు. నువ్వు అత్యంత సూక్ష్మంగా వెళ్ళాలి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నీ వెంట్రుక కన్నా 40 రెట్లు నీ మనసు సూక్ష్మమైందంటే దానికి 4000 రెట్లు సూక్ష్మమైంది పరమాత్మ స్వరూపం. కాబట్టి నువ్వు ఈ మనసు ఎన్ని వేల సార్లు సూక్ష్మమయ్యే మారాలి, అప్పుడు కానీ నీకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీకు అవగాహన రాదు. ఇంత కష్టం ఉంది ఇందులో. అభ్యాసాన్ని ఊరికే చెప్పాల. అర్థమైందన్నా? అయితే అసాధ్యమా? కాదు. అసాధ్యం మాత్రం కాదు, కష్టసాధ్యం, ఒప్పుకోవాలి. సో ఆ విధంగా చింతింపశక్య కాని స్వరూపం గలవాడు ఆదిత్యవర్ణం, సూర్యుడి వంటి స్వయం ప్రకాశమైనటువంటి కాంతి కలిగిన వాడు. తర్వాత తమసహ అజ్ఞానాంధకారం మనందరికీ ఉన్నది అదే కదా, చాలా ఎక్కువగా మందంగా ఉన్న దుప్పటి, నల్ల దుప్పటి. చదువుకున్నాం కదా 3 రకాల దుప్పట్లు మన మీద ఉన్నాయని మాయలో. సో ఆ అజ్ఞానాంధకారమునకు పరస్తాత్ ఆవల ఉండువాడు, దాని అవతల ఉండేటువంటి వాడు. అగు పురుషం పరమాత్మను అచలేన మనస, నిశ్చలమైనటువంటి అచలమైనటువంటి మనస్సు, అంటే చలనం లేనటువంటి మనస్సు, నిశ్చలమైన మనస్సు చేత అనుస్మరేత్ అంటే ఎడతెగక చింతించుచు. ఇందాక అనుస్మరణ అన్నాడు కదా, అదే ఇది. అనుస్మరేత్ ఎడతెగక చింతించుచు సహా అతడు దివ్యం అనగా ప్రకాశస్వరూపుడైన పరమం సర్వోత్తముడుగు తం ఏవ ఆ పరమాత్మనే ఉపైతి పొందుతున్నాడు. అంటే 2 శ్లోకాలకు కలిపినటువంటి టీకా తాత్పర్యం ఇక్కడ చెప్పబట్టి కొద్దిగా పొడుగ్గా అనిపిస్తోంది. కానీ ఇందులో విషయం అంతా దీనికి దానికి సంబంధం ఉన్నది కాబట్టి 2 కలిపి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏమిటి దాని యొక్క అర్థం మనం చేసుకోవాలంటే, ఎవడైతే మొదటగా భక్తితో కూడుకొనిన వాడై,
భక్త్యా భక్తితో కూడుకున్న వాడై అంత్యకాలమునందు అంటే నీవు పరమాత్మను గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన యందు భక్తి లేకుండా ఎట్లా నీకు ఆయన మీద శ్రద్ధ వస్తుందిరా? కాబట్టి అత్యంత భక్తిపూర్వకంగా పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలనేటువంటి ప్రార్థన, నిన్ను నీవు సమర్పించుకునే బుద్ధి, శరణాగతి, ఈ రెండూ కావాలి. అది ఉన్నప్పుడే నీకు భక్తి పరిపూర్ణం అవుతుంది. సో ఆ విధంగా అంత్యకాలమునందు యోగ బలము చేత, అంటే నువ్వు జీవిత పర్యంతం యోగాన్ని ప్రాక్టీస్ చేసావు కదా, అభ్యాసం చేసావు కదా, దాని యొక్క బలంతో ధ్యాన అభ్యాస సంస్కార బలము చేత ప్రాణవాయువుని భ్రూమధ్యమున, అనగా ఈ రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి మూడవ నేత్రం, అక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి నీ ప్రాణాలను తీసుకువెళ్ళి అక్కడ బాగుగా నిలిపి, కనుబొమ్మల నడుమ బాగుగా నిలిపి, ఆ పిదప ఇక్కడికి మొదటి స్టెప్పు. అంటే అక్కడ పరమాత్మని పొందటానికి నీవు ఏ విధంగా ముందు తయారవ్వాలో చెప్పాడు ఇక్కడ. చెప్పిన తర్వాత ఇప్పుడు నీ దృష్టి పరమాత్మ యొక్క విశ్వవ్యాపకత్వానికి, తర్వాత ఆయనకున్నటువంటి సకల విశేష గుణాలని గురించి నువ్వు అవగాహన కలిగి ఆవాహన చేసుకోవాలి. వాటి పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి. అటువంటి పరమాత్మను అప్పుడు పొందగలుగుతామని చెప్తున్నాడు. ఇక పరమాత్మ విశేషాలు ఏమిటాయి అంటే, ఆ పిదప అలా ప్రాణ మధ్యంలో తీసుకెళ్ళి గురు మధ్యంలో పెట్టుకున్న తర్వాత సర్వజ్ఞుడును, తర్వాత పురాణ పురుషుడును, జగన్నియామకుడు, అణువు కంటే మిగుల సూక్ష్మమైన వాడును, సకల ప్రపంచమునకు ఆధారభూతుడు లేక సంరక్షకుడును, చింతింప అలవిగాని స్వరూపము గలవాడును, సూర్యుని కాంతి వంటి కాంతి గలవాడును, స్వయం ప్రకాశం. ఓకే, సో ఒకచోట మనకు చెప్తాడు, ఇది వచ్చిందో రాలేదో, సూర్యచంద్రులకి నేను ప్రకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పి వచ్చింది మనకి 6వ అధ్యాయంలోనే ఇక్కడ వచ్చింది. సో వాళ్ళకు స్వయం ప్రకాశం లేదు, సూర్యచంద్రులు కూడా నా ప్రకాశమే ఆధారం, నా యొక్క దీనివల్లే వాళ్ళిద్దరూ ప్రకాశింపగలుగుతుంది. ఎందుకని నా ప్రకాశంతో సూర్యుడు ప్రకాశించగలిగితే సూర్య యొక్క ప్రకాశంతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. దాన్ని నువ్వు మనలో ఒక లెక్క తీసుకో. పరమాత్మ యొక్క మన యందు ఉంటే పరమాత్మ యొక్క చైతన్యంతో జీవుడు చలించడం మొదలు పెడితే వాచలనంతో శరీరం, ఆ జడమైన శరీరం కదులుతుంది. ఇలా అర్థమైందా? అది ఓకే. అయిన తర్వాత అజ్ఞానాంధకారమునకు ఆవల నుండివాడు, ఎల్లప్పుడూ ఆయన దగ్గర అజ్ఞానాంధకారం ఎందుకు ఉంటుంది? ఉన్నది మన దగ్గరే ఉంది. కాబట్టి ఎలా ఉంది అని అనుకుంటే, సూర్యుడు పైన ఉన్నాడు, మధ్యలో మేఘం ఉంది అడ్డంగా, మనం మేఘం కింద ఉన్నాం, కాబట్టి మనకు సూర్యుడు కనపడ్డు. ఆ ఉదాహరణ చూసాం కదా. కాబట్టి మబ్బు తొలగితేనే సూర్యుడు తెలుస్తాడు మనకి, అనగా అజ్ఞానాంధకారం పోతే ఆ ఎల్లప్పుడూ ఉన్న సూర్యుడు, స్వయం ప్రకాశుడైన సూర్యుడు నీ అనుభవంలోకి వస్తాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ చేసే ప్రయత్నం అంతా దేనికండి? ఆ కమ్ముకున్న నల్ల మబ్బుల్ని తగిలించుకోవడానికే మనం ప్రయత్నం చేయడం. అర్థమైందా? ఇది. సో అలా చేసి పరమాత్మ నిశ్చల మనస్సుతో, అంటే ఇక ఏ విధమైనటువంటి వేరే చలనం ఉండడానికి వీల్లేదు. అంటే గాలి లేని గదిలో దీపం ఏ విధంగా కదలకుండా వెలుగుతుందో ఆ విధమైనటువంటి నిశ్చలతతో నీ మనస్సు పరమాత్మ యందు లగ్నం అవ్వాలి. అప్పుడు చేస్తే ఎడతెగక చింతించును, అంటే విడిచిపెట్టకుండా దాన్నే చేస్తూ వస్తున్నాడు. అతడు దివ్యస్వరూపుడైన సర్వోత్తముడైన ఆ పరమాత్మని పొందుతున్నాడు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పరమాత్మ ఎట్టివాడో మనకి ఇప్పుడు 8 రకాలైనటువంటి విశేషణాలతో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఎట్లా ధ్యానించాలో చెప్పాడు. ఏ విధంగా ధ్యానించాలని చెప్పాడు? భక్తితో కూడినటువంటి దీంతో నీవు కూర్చుని, నీవు యోగాభ్యాసం వలన కలిగినటువంటి బలం చేత నీ యొక్క ప్రాణములను భూమధ్యంలో నిలిపి ఏకాగ్రతతో కూర్చుని ఇన్ని రకాల విశేషణాలు కలిగిన యొక్క పరమాత్మను గురించినటువంటి ఆలోచనతో ఆయన యందు ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ నీవు ఉండేటట్లయితే, ప్రాణం విడిచిపెడితే ఖచ్చితంగా ఆ స్వరూపాన్ని నువ్వు పొందుతున్నావు అని చెప్తున్నాను. ఆదిత్యవర్ణం చెప్పాడు కదా. అక్కడ ఏమిటి? సూర్యుడు ఏ విధంగా స్వయం ప్రకాశంగా ఉన్నాడో అటువంటి సూర్యుడికి ప్రకాశం ఇచ్చేటువంటి పరమాత్మ, దాన్ని
అవును నాకు చెప్పాను కదమ్మా, ఇందాకే చెప్పాను. సూర్యుని కాంతి వంటి కాంతి గలవాడు అని చెప్పాను, స్వయం ప్రకాశ రూపుడు. సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు పరమాత్మ లక్షణాలు 8 ఏ విధంగా చెప్పాడో దాని గురించి కొద్దిగా మనం అవగాహన పెంచుకుందాం. ఊరికేదో కవి అనగానే పాటలు రాసే కవి గారు అనుకోకండి, అది కాదు. కవిం అంటే అర్థంటే సర్వజ్ఞుడు. అంటే మామూలుగా మనం కవి అంటే కూడా అర్థం ఏంటంటే మనందరికన్నా కూడా తన యొక్క మానసికమైన శక్తితో మన జ్ఞానానికి ఆవల ఉన్న విషయాల్ని కనుక్కోగలిగిన వాడు కవి. రవిగాంతనుచో కవిగాంతునే అని ఒక ఏదో ఉంది ఒకటి. అంటే ఆఖరికి సూర్యుడు కూడా దూరి చూడలేనటువంటి చోటకి కూడా కవి అన్నవాడు వెళ్ళి లోపల చూడగలుగుతాడు. అంటే వాడి యొక్క మేధస్సు అంత సూక్ష్మమై ఉంటుంది, సర్వజ్ఞత్వం ఉంటుంది వాడి దగ్గర. సో ఇప్పుడు పరమాత్మ మనలో అందరిలోనూ చూస్తున్నాడు కదా లోపల. కాబట్టి ఆయన ఇక్కడ కవి అంటున్న అర్థం ఏంటంటే సర్వజ్ఞుడు. అర్థమైందా? సో ఆ దృష్టిలో అంటే కవులందరికీ కవి. తర్వాత ఆ పరమ కవిని ఎరగడమే ముఖ్యమైన కవిత్వం. ఏమిటయా నువ్వు చేసే పని? కవిత్వం రాయటం అంటే పరమాత్మని పొగుడుతూ నీవు రాసే ఇవన్నీ పద్యాలు కానీ అవి కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా ఆ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మని గురించి తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. సో ఆ విధంగా కవి అనడం ఆయన్ని సబబు. ఓకే. రెండోది పురాణ పురుషుడు. సో ఆయన అంటే ఏమిటి? పురాణ పురుషుడు అంటే సనాతనుడు, ఎప్పుడూ ఉండేటువంటి వాడు. తర్వాత అనాది స్వరూపుడు అంటే అన్నిటికన్నా ముందు నుంచి ఉన్నవాడు. ఎందుకంటే అనాది స్వరూపుడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువులకి కూడా పుట్టుక, స్థితి, లయం 3 ఉన్నాయి. అంటే ఒక వస్తువు పుడుతోంది అంటే దానికి మరణం ఉంటుంది. అనాది అంటే దానికి పుట్టుక లేదు, అదే మొదలు అందరికీ. అంటే పరమాత్మ యొక్క దీని మీద ఆధారపడి ఈ సృష్టిలో ఆయన నుంచి వచ్చినటువంటి మొన్న చెప్పుకున్నాం కదరా నాన్న, కర్మ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, ఏకంలో ఉన్నటువంటి పరమాత్మ అనేకం అవ్వాలని అనుకున్నప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు ఈ విశ్వయోని యందు ఈ విడిచిపెట్టబడినటువంటి విసర్గ అది జరిగినప్పుడు వచ్చినటువంటి ఈ చేతనత్వంతో సృష్టి కార్యక్రమం మొదలై ప్రకటితం అవ్వడం మొదలైంది. అర్థమైందా? సో ఆ విధంగా అతను ఆది అనాది ఆ 2 లేవు ఆయనకి, అసలు ఏమీ లేవు. ఆయన ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి, దాన్ని అభాస అంటాం. అర్థమైందా? సో ఆ విధంగా సమస్త పరమాత్మకు ఆది అనేది లేదు. ఎందుకంటే ఆది ఉంది కలదానికి అంతం ఉంటుంది, మొదలున్న దానికి అంతం ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆది లేదు. అర్థమైందా? కావున తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రపంచంలో నువ్వు చూస్తున్న వస్తువులన్నీ కూడా అశ్వరములు, అంటే ఎల్లప్పుడూ ఉండేవి కావు. ఆది అంతం 2 ఉన్నవి. కానీ ఆయనకి శాశ్వతుడు. అర్థమైందా? అందుకనే మన అన్నమాచార్య దాంట్లో చెప్తాడు, ఈ ప్రకాశానికి దానికి రెండిటికి వస్తుంది. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ. విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతునకు హింప జన్మమిక నేడ అని ఒక చక్కని సంకీర్తనలో చెప్తాడు. అంటే ఈ విశ్వం మొత్తానికి ఆయన స్వయం ప్రకాశుడు, సూర్యుని కాంతి వంటి కన్నా ఎక్కువ కాంతి కలిగిన వాడని చెప్తున్నాడు కదా. అటువంటి ప్రకాశానికి ఆయనకి అవతలేముంది యువతలేముందనే మాట ఎందుకు వస్తుందా? ఆ ప్రకాశమే ఉన్నది ఇక్కడంతా కూడా. నీవు శరీరం అనేటువంటి ఒక హద్దు ఏర్పరచుకోవడం వలన నీలో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు యోగ మార్గంలో నీలో ఉన్నటువంటి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని తెలుసుకుని దాన్ని పైకి తెచ్చుకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతున్నావు. కాబట్టి ఆయనకు అవతల వివతలు అనేది ఏం లేదు. అట్లాగే శాశ్వతనకు హింప జన్మమికనేడ. ఇప్పుడు చెప్పానే, ఆయనకి పుట్టుకే లేదు, శాశ్వతుడు, ఎప్పుడూ ఉండేవాడు. అటువంటి వాడికి పుట్టడం ఎక్కడుంది? పుట్టినాడు అంటే పోవటం ఉండాలి, కాబట్టి లేదు.
సో ఆ విధంగా. తర్వాత శాసకుడు అనగా సర్వజీవులను సర్వలోకమును శాసించువాడు, నియామకుడు, ప్రభువు. కాబట్టి బ్రహ్మాండ నియామకుడు అనేటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఎంత భక్తితో కొలవాలో ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ మనం మంత్రి గారికి ఎమ్మెల్యేకే మనం సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ ఉంటాం. మరి జగన్నియామకుడు, జగత్ ప్రభువు ఆయనకి మనం ఎంత భక్తిగా ఉండాలి. కాబట్టి ఆయన ఎందు భక్తి లేకపోవడం అన్యాయం కదా, కాదా? సరే. సో తర్వాత సూక్ష్మరూపి, ఇక్కడ అణువు కంటే సూక్ష్మమైన వాడు. అణోరణ్యాన్ మహతో మహీయాన్ అంటే అణువు కంటే సూక్ష్మతమైన వాడు, మహద్వస్తువుల కంటే మహత్తరమైన వాడు. ఇంకా ఆయనకి అటు కింద లిమిట్ లేదు, పైన కూడా లిమిట్ లేదు. సో అన్నిట్లోనూ ఉన్నాడు. ఆ విధంగా ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. అందువలన ఈ ప్రపంచం అంతా అణువులతో నిండి ఉంది. ఆ అణువు లోపల ఈయనున్నాడు. అర్థమైందా? సో పరమాణు అనుకుందాం దాదాపుగా, అంటే అణువును విచ్ఛేదం చేస్తే కలిగేది పరమాణువు. సో ఆ పరమాణు రూపంలో అన్ని అణువుల యందు అనుచ్యుతంగా ఉన్నాడు. ఆ విధంగా సృష్టిలో వచ్చినటువంటి సమస్త చరాచర ప్రకృతి మొత్తంలో కూడా అటువంటి చిన్న దీని రూపంలో ఆయన వ్యాపించి ఉన్నాడు. అందువలన ఎక్కడ ఏమి జరిగినా ఆయనకి తెలియకపోయే సమస్య లేదు. ఎందుకని? అన్నిట్లోనూ తను ఉన్నాడు కనుక. అందుకని నువ్వు చాలా గొప్పగా ఆలోచించాను, ఎవరికీ తెలియకుండా ఎవరు చూడకుండా నేను దొంగ ప్లాన్ వేశాను నువ్వు అనుకున్నావు అనుకో, మామూలుగా అలవాటు ప్రకారం. ఇది చూసినాడు అనుకో, ఒరే వెధవా నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావు చేసిన ఏదో పని, రేపు పొద్దున్న నీకు కట్ చేస్తా చూడని నీకు సరిగ్గా జరగకుండా దానికి ఓ ప్లాన్ వేస్తాడు. దెబ్బతో ముత్తి మగిలిపోయి వెనక్కి వస్తావు. అంతే. అందువలన నీ లోపల ఏ చలనం వచ్చినా అది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి సూక్ష్మతమైనటువంటి చలనానికి కూడా ఆధారం ఆయనే అయి ఉన్నాడు. ఇంకా నువ్వు ఏడ తప్పుకోగలవు? ఈ విషయం తెలియకుండా నేను ప్రపంచాన్ని ముంచాను, కోట్లు సంపాదించాను, మనం సంతోషపడుతున్నాం. దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది ఓ రోజున, సమయం అంతే. సో ఇటువంటి పరమాత్మ యొక్క సన్నిధానాన్ని నీవు సర్వత్రా అనుభవించుచు ఎల్లప్పుడూ ఆయనతో లయమైపోవడం ఉండటానికి ప్రయత్నం చేస్తూ భక్తి ప్రపత్తులు కలిగి ఉండి. అందుకనే మొట్టమొదటిలో ఈ శ్లోకం చెప్పేటప్పుడు భక్తితో కూడి అని చెప్పాడు. అంటే నీవు పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలుసుకోవాలనుకుంటే ఆయన అన్నిటిలోనూ మనకన్నా గొప్పవాడనే విషయం మన గ్రహింపుకు వచ్చిన తర్వాత మనని మనం సమర్పణ చేసుకోవాలి, భక్తి ప్రపత్తులతో ఉండాలి. ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన సర్వాధారుడు, అంటే సమస్త ప్రపంచాన్ని ధరించేవాడు ఆయన. అందుకని ఇంక దీంట్లో ఏం చెప్పాడు? భూమిలోన చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసాన మోచేటి దేవుడ నేను. ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కూడా నేను భరిస్తున్నాను. నా మీదే సకలమైనటువంటి పనులు జరుగుతున్నాయి. నేను ఆధారంగా లేకపోతే ఈ సృష్టి లేదు. సో ధీమసాన అంటే ఎంతో ధైర్యంగా దీన్ని నేను మోస్తున్నాను. ఉంచిన తర్వాత కామించి సస్యములు కలిగించే చంద్రుడని, అంటే నేను కావాలని కోరుకుని ఈ భూతాలన్నిటికీ కూడా ఆహారం కావడం కోసం నేను చంద్రుడి రూపంలో సస్యాలు పుట్టడానికి ఆధారం అయ్యి, నీకు పాలు ఎవరు పోస్తున్నారు రా? ధాన్యం గింజలు చంద్రుడు పోస్తున్నాడు. సో దాని తర్వాత సూర్యుడు ఎండగొట్టి గట్టిపరుస్తున్నాడు, అది ధాన్యం అవుతుంది. సో ఈ విధంగా సమస్త భూత ప్రాణులకి సస్యాలను నేను ఇస్తున్నాను. అది ఒకటేనా? నువ్వు తిన్న తర్వాత లోపల వైశ్వాన రూపంలో నీ కడుపులో ఉండి నేను దాన్ని జీర్ణం చేస్తున్నాను. సో నీకు కావలసిన ఆహారాన్ని నేను ఇస్తున్నాను. నువ్వు ఉండే చోటు నేను, నాది, నా మీదే నువ్వు ఉన్నావు. ఎరయ్యా, నేను విడిచిపెట్టిన ప్రాణవాయువు పీలుస్తున్నావు, వాయువు నా రూపమే కదా. నేను క్రియేట్ చేసిన ఆకాశంలో ఉన్నావు నువ్వు. ఆలోచించుకోండి ఒకసారి. నేను భరించున్నటువంటి ఆ భూమి మీద నువ్వు చేస్తున్నావు. ఎక్కడ నీదేముంది ఇక్కడ మాట్లాడటానికి? ఏమీ లేవు. సో ఆ విధంగా సర్వాధారుడు. కాబట్టి మిగతా ప్రపంచ విషయాల్ని కనబడుతున్నవి కూడా జడ పదార్థాలు, కొంతసేపు ఉంటున్నాయి, కొంతసేపు ఉండటం లేదు. కానీ అన్నిటికీ చైతన్య స్వరూపం ఆయన అయి ఉన్నాడు. ఆయన యొక్క ఆధారంతోనే మనం అందరం జీవించి ఉంటున్నాము అనేటువంటి తెలుతర. అచింత్య రూపుడు,
అంటే నీవు చూడండి, ఇక్కడే ఉన్నది రహస్యం అంతా. అచింత్య రూపుడు అంటే నీవు చింతించడానికి కూడా దొరకనటువంటి రూపం కలిగిన వాడు అంటున్నాడు. ఎందుకని? నువ్వు మామూలుగా ఈ స్థూల నేత్రం, ఇందాకేం చెప్పుకున్నాం, మన శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకకి 40 రెట్లు సూక్ష్మమైంది మన మనస్సు అయితే, దానికి 4000 రెట్లు సూక్ష్మమైనవాడు పరమాత్మ. నువ్వు ఈ కళ్ళు పెట్టుకుని, మాంస నిర్మితమైన కళ్ళు పెట్టుకుని, కళ్ళజోళ్ళు ఏందే ప్రపంచం కనపండి గుడ్డివాడికి నీకు ఆయన్ని గురించి అడి తెలుస్తుందిరా అయ్యా, అంత సూక్ష్మమైనటువంటి. కాబట్టి నువ్వు అచింత్య రూపుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటే నీవు కూడా అంత చిన్న సూక్ష్మ రూపానికి మారాలి. అనగా నీ యొక్క స్థూలమైనటువంటి మనస్సుని సూక్ష్మ రూపంలోకి నువ్వు మార్చుకోగలవాలి. నిరంతరమైనటువంటి సాధన ద్వారా, అభ్యాసం ద్వారా నీ మనసును సూక్ష్మతకు తీసుకురావాలి. అంత సూక్ష్మతకు వచ్చిన తర్వాతనే అది దాన్ని గ్రహించగలదు, పరమాత్మ స్వరూపాన్ని. కాబట్టి ఇక్కడ అచింత్య రూపుడు అంటే నీవు మామూలుగా చింతించడానికి నీకు అవకాశం లేదు. నీవు అంతకన్నా నువ్వు కూడా కొంతవరకు సూక్ష్మంగా, మనసి స్థితి కన్నా కూడా సూక్ష్మంగా నీవు మారినప్పుడు అప్పుడు మాత్రమే నీవు ఆ పరమాత్మ స్వరూపాన్ని చింతించగలవు, అనగా తెలుసుకోగలవు, అనుభవించగలవు. లేకపోతే నీకు అనుభవించేటువంటి అవకాశం రాదు. అర్థమైందా? తర్వాత సో ఇది ఎట్లా తెలుసుకోవాలి? నీవు పరమాత్మను తెలుసుకోవడం అంటే వేరే మామూలుగా ఇక్కడ మనం టీవీని చూస్తున్నామో, ఎయిర్ కూలర్ను చూస్తున్నామో అట్లా చూడటం కాదు. ఇక్కడ పరమాత్మను తెలుసుకోవడం, అచింత్య రూపం అంటే అర్థం ఏమిటంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే సముద్రంలో వానచుక్క పడిన తర్వాత సముద్రంగా మారిపోతుందో, లేక ఒక నది వెళ్ళి కలిసి సముద్రంగా మారిపోతుందో, ఆ విధంగా నీవు పరమాత్మ సూక్ష్మరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు సూక్ష్మంగా మారి ఆయనలో కలిసిపోవడమే ఆయన తెలుసుకోవడం. నీకు అక్కడ మళ్ళీ వేరే బతుకు లేదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు అది అయిపోతున్నావు అంతే, ఆ విధంగా దానిలో ఉండిపోతున్నావు. సో ఇక్కడ అచింత్య రూపం అంటే ఏమిటి అర్థం అంటే, నీ యొక్క మనస్సు స్థితిని సూక్ష్మాతి సూక్ష్మంగా మార్చుకుంటూ వెళ్ళిపోయి సాధన ద్వారా కొంత సమయానికి ఏకాగ్రతతో కూడిన భక్తితో నీవు ఆయనలో లయించిపోయి ఆయన స్వరూపాన్ని పొందటం, అనగా బిందువు సింధువుగా మారడం అంటారు దీన్ని. అంటే ఒక వాన చొక్క సింధు నదిలో పడిందనుకో, అది సింధు నది అయిపోయింది, బిందువుగా లేదు ఇక్కడ. సో ఆ విధంగా నువ్వు మారిపోవాలి. సో ఇక్కడ అచింత్య రూపుడు అంటే ఆ విధమైనటువంటి పరిస్థితిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా చేసిన తర్వాత ఇంకా రెండోది, నెక్స్ట్ది ఆదిత్యవర్ణుడు, అనగా సూర్యుడిని కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి స్వయం ప్రకాశ రూపుడైనటువంటి ఆయన గురించి తెలుసుకోవాలి. తర్వాత తస్య భాష సర్వమిదం విభాతి. సో ఆ విధంగా చెప్పాడు. తర్వాత తమస్సునకు పరమైన వాడు, ఇందాక చెప్పాను, మనం అందరం కూడా మాయ అనేటువంటి దాంట్లో ఉన్నాము. అది 3 గుణాలతో కూడింది. అందులో తమో గుణం నల్లటి దుప్పటి, జ్ఞానాంధకారం. సో దాన్ని తర్వాత కొద్దిగా తక్కువ మందంతో ఉన్నటువంటి రజోగుణము, తర్వాత పల్చండి తెల్ల పొర ఉన్నటువంటి అది సత్వగుణం. ఈ మూడింటిని దాటాలి తర్వాత మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆయనకి మనలో ఉన్న తమస్సుకి ఆయన ఎప్పుడు విడిగానే పరంగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర చీకటి అనేది లేదు. అర్థమైందా? సో ఎప్పుడైతే నువ్వు ఆ పరమాత్మ లోపుకి వెళ్ళటానికి జరిగిందో నీవు ఆ ప్రకాశంగా మారిపోతావు. నీలో తమస్సు అనేది లేదు, చీకటి అనేది ఉండదు. ఇప్పటి వరకు నీ జరిగింది ఏమిటి? నీ శరీరంలో ఆల్రెడీ ఆయన ఎప్పుడూ కూడా ప్రకాశ రూపంగానే నీ శరీరంతో పాటు ప్రపంచం అంతా కూడా ఆ ప్రకాశ రూపంలోనే ఉన్నాడు. అయితే నీవు ఈ శరీరం అనేటువంటి ఒక జడ పదార్థాన్ని అడ్డం పెట్టుకుని దాని మీద కొన్ని జన్మల నుంచి వచ్చినటువంటి పాపపుణ్య కర్మల యొక్క బరువు అంతా సంచులు వేసుకుని కొండలు పెట్టుకుని ఆ ఉన్న ప్రకాశం తెలియకుండా చీకట్లో పడి కొట్టుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఆ అజ్ఞానాంధకారాన్ని తవ్వి బయట పోసుకుంటే కానీ ఆ ఉన్న ఇది నీకు ప్రకాశం నీకు అనుభూతం కాదు. ఒకసారి ఆ ప్రకాశం నీకు అనుభూతం అయితే నీవు ప్రకాశంగా మారిపోతావు తప్ప నీకు ఉనికి అనేది ఉండదు. ఇంతే. ఈ విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. అర్థమైందండి? తర్వాత భక్త్యా యోగ బలిన చూసాం మనం. ఇదంతా కూడా ఏమిటంటే నువ్వు భక్తితో చేసినటువంటి అభ్యాసం వలన కలిగిన యోగ బలంతో అప్పుడు మాత్రమే నీవు నీ ప్రాణములను తీసుకెళ్ళి
బురుగటి స్థానంలో భ్రూమధ్యంలో నిలపడం అలవాటు అవుతుంది. అట్లా ఏకాగ్రంగా నిలిపిన తర్వాత అక్కడ ఆ రహస్యానికి ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఏమిటంటే ఆ భ్రూమధ్యంలోకి మనం వెళ్ళి కూర్చున్న తరువాత అక్కడ ప్రాణాలను నిలిపి చేసేటట్లయితే కొంతకాలం యోగ క్రియ చేసిన తరువాత అక్కడ 7 కోశాలు ఉన్నాయట. అందులో ఆఖరిదైనటువంటి కోశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చేరినప్పుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు. అందువలన ఇప్పుడు తెలుసుకోండి బాబా, ఎందుకంటే గురువుగారు ఇంకెంతకాలం చేయాలి గురువుగారు, ఇంకా ఎంతకాలం చేయాలి గురువుగారు అంటే ఇది రహస్యం. ఇప్పుడు బతికున్నంత కాలమే చేయటం కాకుండా నువ్వు అది అక్కడ 7వ దానికి వెళ్ళాను అనుకుందాం, 7వ దాని దాకా వెళ్ళాం అనుకున్నాం, తర్వాత ఏదో మాయరోగం వచ్చింది, ఆయన మర్చిపోయాం, అప్పుడు ఏమైంది, మన గతి మళ్ళీ మామూలే, బస్ స్టాండింగ్ అయిపోతుంది. అందుకని జీవిత పర్యంతం చేయడం కాకుండా చివరి క్షణంలో కూడా నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. ఇది కావలసిన విధానం. అంటే నువ్వు బతికున్నంతకాలం కాకుండా శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ స్థితిని కంటిన్యూ చేస్తేనే నువ్వు ఆయన్ని చేరగలుగుతావు. నువ్వు నిజంగా అంతవరకు చేసుకుంటూ వెళ్ళి ఒకవేళ పూర్తి కాకుండా మధ్యలో మనకి ఆయాసమో దగ్గో అదంటే ఏమంటారు మనకి దమ్ము వచ్చిందని, ఆ దమ్ము వచ్చి మనం అంటే ఇంకా భగవాన్ గురించి ఆడ తీసుకెళ్తావు, ఇక్కడ ఎక్కడ పెడతావు ప్రాణాలను, అది లేకుండా పోయామనుకో, చివరిదాకా చేసాం, అప్పుడు ఏం చేస్తానంటే సార్ పర్లేదు రా, యోగ భ్రష్టత వచ్చింది కదా, నెక్స్ట్ జన్మలో నీకు మంచి చోటుకి తీసుకెళ్ళి వేస్తానులే, నువ్వు అది కంప్లీట్ చేయడానికి నీకు ప్రయత్నం చేస్తాను, అప్పుడు మనకు చెప్తున్నాను. ఓకే, ఈ విధంగా భగవంతుని తెలుసుకోవడం అనేది చెయ్యవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇలా ఎవడైతే భగవద్ధ్యానాన్ని, ఆయన యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటూ ప్రాణాలను తీసుకెళ్ళి భూమధ్యంలో పెట్టి నిలిపి అక్కడ అంత్యకాలంలో చేస్తున్నాడో వాడు ఖచ్చితంగా ఆయన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడనే విషయాన్ని నిర్ద్వంద్వంగా ఏ విధమైన డౌట్ లేకుండా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు అయితే అంతవరకు మనం ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతిః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.